మరో కాలర్ లైన్లో ఉన్నారండి టెక్సాస్ నుంచి సుధీర్ గారు. నమస్తే అన్న, నా పేరు జలగం సుధీర్, మాది కోదాడ నియోజకవర్గం వస్తుంది. మనం అంటే గత 10 సంవత్సరాలు నేను 2001 నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. మొన్న రీసెంట్గా అమెరికా వచ్చే ముందు రిజైన్ చేసి వచ్చాను. నా క్వశ్చన్ ఏంటంటే జనరల్ మేము అంటే ఇప్పుడు ఇది స్పెసిఫిక్ ఎన్ఆర్ఐల కోసం కాబట్టి విదేశాల్లో ఒకసారి అభివృద్ధి చెందిన తర్వాత ప్రభుత్వాలు వచ్చిన అంటే ప్రభుత్వాలు మారినంత మాత్రాన సామాన్యుడికి కానీ మధ్యతరగతి పౌరులకు కానీ పెద్దగా నష్టం ఉండదు. అంటే ఎటువంటి బేసిక్ నీడ్స్ కోసం ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇట్లాంటి వాటి మీద పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం కూడా గత 10 సంవత్సరాలుగా కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు బాగానే డెవలప్ చేసిందని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. సడన్ గా విత్ ఇన్ 6 months లోనే వాటర్ ఇష్యూస్ కానీ, ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ కానీ ఇటువంటి జరగడానికి అంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడంలో ఎట్లా కొన్ని పొరపాట్లు జరిగినాయా, అధికారులు ఏమైనా తప్పిదాలు చేస్తున్నారా? మీరు దగ్గర నుంచి పార్టీని ప్రభుత్వం చూసింది కాబట్టి కొంచెం వివరిస్తారా? సుధీర్ గారు నమస్కారం. అయితే ఇప్పుడు మనం గతంలో చూసినాము, తెలంగాణ రాకముందు తెలంగాణ ప్రాంతం లోపల ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనకు ఫౌండేషన్లకే పరిమితమైన పరిస్థితుల లోపల తెలంగాణ ఉద్యమము ముఖ్యంగా 3 అంశాల మీద, అయితే నీళ్లు నిధులు నియామకాల మీద మనకు ఏదైతే అన్యాయం జరిగిందో దాని మీద మనకు ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం లోపల అనేక మంది ఉద్యమం చేసుకుంటూ వచ్చారు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం కూడా ఉద్యమించి తెలంగాణను తెచ్చుకున్నాం. ఈ తెలంగాణను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. అధికారులు కూడా ఆ రోజు కలిసి వచ్చారు, ఎంప్లాయీస్ కూడా కలిసి వచ్చారు, నిరుద్యోగులు కలిసి వచ్చారు, ఉద్యోగులు కలిసి సకల జనులు కూడా కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఆ రోజు రావడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా అందరం కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ మొన్న జరిగిన ప్రభుత్వం ఏదైతే మారడం జరిగిందో అనేకమైన అబద్ధాలు, అనేకమైన దుష్ప్రచారాలు, ఈరోజు ఎంత నీచమైన పరిస్థితి అంటే 10 సంవత్సరాలు పరిపాలన చేసి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక ఉద్యమంతో వచ్చి ఈ తెలంగాణను సాధించిన పార్టీ ఎందులోనో విలీనమవుతుంది అని రకరకాల పుకార్లు, రకరకాలుగా ఇవి ఏవైతే జరుగుతున్నాయో ఆ విధంగా ఈ తెలంగాణ అభివృద్ధి కొరకు వచ్చిన పార్టీ, తెలంగాణ సాధన కొరకు వచ్చిన పార్టీ కాబట్టి ఈ పార్టీ మీద అభాండాలు మోపడము, అనేకమైన కార్యక్రమాలు తీసుకొని సమైక్యవాదుల కుట్రల్లో భాగంగా కొందరు పోయే పరిస్థితి ఉంటుంది. మనకు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినాక ఈరోజు 8 నెలలు అయ్యింది. 8 నెలలు అయినా కూడా ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉన్న పరిస్థితి ఉన్నది. మనం చేసుకున్న అభివృద్ధి కూడా బాగా ఇలా ఎలక్ట్రిసిటీ ఒక్కటి తీసుకుంటే కూడా ఎలక్ట్రిసిటీ 24 గంటల కరెంటు నిరంతరాయంగా ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగిందో వాటన్నిటిని కూడా ఈరోజు విస్మరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి మనకు ప్రజలను చైతన్యవంతమైన ఈ తెలంగాణ ప్రజలు కాబట్టి చైతన్యవంతంగా ఆలోచన చేసే పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే డెఫినెట్గా ప్రజలందరూ కూడా ఒక 8 నెలలనే చూస్తూ ఉన్నారు. మనం అనవసరంగా ఈ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఈ తెలంగాణ ప్రాంత అభివృద్ధి కానీ, లేకుంటే తెలంగాణకు రావాల్సిన గతంలో మనకు ఏదైతే అన్యాయం జరిగిందో, మనకు ఏదైతే దోపిడీ జరిగిందో ఆ దోపిడీ నివారణ అనేది 10 సంవత్సరాల్లో జరుగుతుండే, ఇంకా కూడా అభివృద్ధి జరుగుతుండే. తెలంగాణ కొరకు కేసీఆర్ గారి నాయకత్వాన్ని, ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని మనం అనవసరంగా పోగొట్టుకున్నామని చెప్పి బాధపడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మనకు తప్పదు, మనం భరించాల్సిందే, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిందే.